అనిత అనిత ఏయ్! ఆ! అనిత అనిత ఆ! ఏయ్! అనిత అనిత పద వెళ్దాం, జాగ్రత్త. అఖిల్, ఇందాకనేమో రౌడీలు, ఇందాక కార్లో ఏదో జరిగింది, ఇందాక నేనేదో చేస్తున్నా. అసలు నాకు ఏం జరుగుతుంది అఖిల్? నాకు భయం వేస్తుంది అఖిల్. ఓకే ఓకే, కూల్ కూల్, అంతా భ్రమ, ఏం కాలేదు, కూల్. పద. కూర్చో. నీకు ఇష్టమైన ఇళయరాజా పాటలు పెట్టుకొని హాయిగా రిలాక్స్గా పడుకో. కూల్ బేబీ, నువ్వు నిద్రపో. అనిత అనిత, గుడ్ మార్నింగ్. మనం గోవా వచ్చేసాం. వావ్, వెరీ నైస్. అఖిల్, నువ్వు నైట్ అంతా డ్రైవ్ చేస్తూనే ఉన్నావా? అక్కడక్కడ మధ్యలో ఆగి టీ బ్రేక్ తీసుకున్నాలే. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నా ఫ్రెండ్ ఈ లొకేషన్కి ఎవరినో పంపిస్తా అన్నాడు. వాడు పెద్ద ఎర్రిపప్ప అంట. Enter the drug. Make it break it down, the music will just ooze. Watch it make it break it down, the music will just ooze. Watch it chop it up and make it feel good. Are you Mr. Mohan's friend? ఎస్. Yeah, I'm Appu, Goa guide Apparao. Yeah, welcome to Goa. Wow. Come on, sir. Madam, రండి. ఈ గోవాలో ఏం చూపించాలన్నా నేనే చూపించాలి. ఈ గోవాలో ఏం తిప్పాలన్నా నేనే తిప్పాలి. ఈ గోవాలో ఎక్కడ తీసుకెళ్ళాలన్నా నేనే తీసుకెళ్ళాలి. అన్నట్టు సార్, మేడం గారి గోవా కొత్త అనుకుంటాను. యా, కొత్తగా ఉంటుంది ఏదైనా. రండి, కుడికాలు లోపల పెట్టి రండి. జస్ట్ వెయిట్. అన్నట్టు ఈ గోవాలో మెట్లుండు, అన్ని లిఫ్ట్లే. కమన్. రండి. Come on. ఏంటి అలా చూస్తున్నావు? సూపర్ సార్, మీరు మేడం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. అందుకనే ఈ మేడం మీద రూమ్ ఇచ్చాను. అన్నట్టు మీ గురించి మీ ఫ్రెండ్ మోహన్ అన్నీ చెప్పాడు. అదే మీరు ఆయన ఒకే ప్యాంటు, ఒకే షర్టు, ఒకే బనియాను, ఒకే మంచం, ఒకే కంచం, ఒకే అదే బడి ఒకే స్కూల్లో చదువుకున్నాడు కదా. అవును, మీకు తెలుగు వచ్చా? చూస్తే అర్థం కావట్లే. తెలుగేంటి, ఈ దేశంలో ఉన్న పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ అన్నొచ్చా? అన్నీ వచ్చినట్టు బిల్డప్ ఇస్తాడు అంతే. స్మార్ట్ సార్, ఇట్టే పట్టేస్తారు. నీ గురించి మోహన్ అంతా చెప్పాడులే. ఏం చెప్పాడు? నీ ట్రాక్ అలాంటిదిలే.
ఆ, మాట్లాడుతుంటే ఇలా టైం వేస్ట్ అవుతుంది కానీ పద రూమ్ చూపించు. ఆ, ఓకే 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 రండి రండి రండి. ఈ రూమ్ కో ప్రత్యేకత ఉంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలతో వెళ్తారు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్తారు. ఓ, చూడండి రూమ్ ఎంత బ్రహ్మాండంగా ఉంది. మీరు వస్తారని చెప్పేసి గులాబీ రేకులు స్ప్రే కొట్టించాను. ఇగో మీకు ఏటి కావాలన్నా సటక్కని ఫోన్ కొట్టండి, లటక్కని వచ్చి వాలిపోతాను. ఓకేనా? సరే ఈ లోపల మీరు ఫ్రెష్ అయి ఉండండి. నేను మంచి టిఫిన్ అట్టుకుని వచ్చేస్తాను. ఓకేనా? బాయ్ అండి. ఓకే వెళ్ళిరా. వెళ్ళొస్తానండి వెళ్ళండి. సార్. వెళ్ళొస్తున్నా సరే వెళ్ళిరా. మేడం. వెళ్ళొస్తున్నా. వెళ్తున్నా అంటావు కానీ వెళ్ళవేంటి? అంటే శుభోదయం, తొలి బేరం, చేతులు చాలా దురదపడుతున్నాయండి. నీ దుడదా నాకు అర్థమైంది కానీ సరే వెళ్ళి 10 రూపాయలు పట్టుకెళ్ళి సైబాల్ పెట్టుకో పోతుంది. సార్కి ఎగటాలు ఎక్కువే. మరీ 10 రూపాయలు ఇచ్చేసుకొని సైబాలు కొనేసుకొని రాసేసుకున్నంత దురద కదండి అది. దురద అంటే కాస్త ఘనంగా బచ్చేస్. సరే ఇప్పుడైతే చేంజ్ లేదులే. నీ దగ్గర గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఉందా? గూగుల్ పే ఫోన్ పేనా? క్రెడిట్ యాప్ కూడా ఉందండి. చెప్పండి మీ నంబరు. సరే ఫస్ట్ నా గూగుల్ పేలో ఒక 500 శాంపుల్గా పంపి ఆ తర్వాత నేను నీకు రిటర్న్ పంపిస్తాను. 500 శాంపుల్ గా పంపిస్తే రిటర్న్ గా ఘనంగా డబ్బులు పంపిస్తారు అనమాట. అదే సేపు నెంబర్ చెప్పండి. 8125701736. వచ్చింది చూడండి 500 రూపాయలు. బుజ్జిమండా వచ్చింది. ఇప్పుడు దాని అమ్మనో అమ్మమ్మనో లేకపోతే మొత్తం అమ్మనో పంపించండి సార్. అరే నెట్ పని చేయట్లేదా? నెట్ పని చేయట్లేదా? తెల్లారు ఈడు నాకు 500 రూపాయలు ఎందుకు అప్పారావు నసుకుతున్నావు? నసగడం కాకపోతే ఇక్కడ ఆయనకి పని చేయట్లేదమ్మా నెట్. అదా డోంట్ వరీ అప్పారావు. ఇదిగో ఎంజాయ్. అఖిలాంటి కోటి బ్రహ్మాండేశ్వరి మాత అన్నపూర్ణేశ్వరి నీలాగా ఉండాలమ్మా ఆడదంటే మనిషి అన్న కూడా. సార్తో కూసంత జాగ్రత్తగా ఉండాలి. సార్ అప్పుడే చెప్పారు మోహన్ సారు. మోహనే అనుకుంటే ఆయనకి మొత్తాతలా ఉన్నారు. సారో వస్తాం. సరే వెళ్ళిరా. నేను కాసేపు నడుము వాళ్ళుస్తా. ఈలోగాను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాయి. నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. నా స్నానానికి ఎక్కువ టైం పట్టిద్ది. సో మీకు 15 నిమిషాలు రెస్ట్. బాయ్. బాయ్. సార్ ఏంటండి ఇది? అమ్మో సమయానికి టోపీ ఉంది కాబట్టి రక్షించింది. నేను కాకపోతే ఇదేంటండి? ఇదేమన్నా బాడీ అనుకున్నారా లేకపోతే సీతాఫలం మండి చిలకలు కూడా అనుకున్నారా? అయ్యో కొంతసేపు ఉంటే నా శీలం చిలకలు కూడా ఏంటి? ఇదేమన్నా కలకత్తా రత్న కత్తా కేమో ఆకు అనుకున్నారండి మొత్తం నాకేయడానికి. అయినా అయిపోయి ఏంటండి ఇది? మీరు మగాలేనా? అయినా ఇదేం బుద్ధండి? ఆ బయలుపడి మోహన్ గారు వచ్చేసి నాకు సగం పెళ్లి కాకుండా చేస్తాడు. అబ్బా ఆయన ఫ్రెండ్ అంటే అప్పుడే అనుకోవాల్సింది. మిగతా సగం పెళ్లి కాకుండా మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. చిచ్చి అయినా మీరు ఏదో హోమ్లీగా ఉన్నారు అనుకున్నాను కానీ మరి ఎంత హోమోపతి అనుకోలేదు. హైదరాబాద్ తీసుకెళ్లి మంచి యునాని మంది ఇప్పించాలి మూలిక. చిచ్చి సరే సరే అలాగే నువ్వు అక్కడ కట్ చేయి, నేను ఇక్కడ ఏదో సెట్ చేయాలి. మీరు రెడీ అయిపోయారా? పదండి పదండి. ఇక్కడ కల్లంగట్టు బగా బీచు ఇవన్నీ ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటాయో. అన్నట్టు ఇక్కడ నైట్ టటోస్ ఉంటాయి, అవన్నీ చూపిస్తా, అక్కడ ఫోటోలు తీస్తా. పదండి పదండి పదండి. కొత్తగా పెళ్ళైన మా మధ్యలో నువ్వెందుకు గానీ మాకు అన్ని తెలుసు, మేము వెళ్ళి చూసేసి వస్తాంలే. వెళ్ళండి 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 వెళ్ళండి. మీకు ఏటు కావాలంటే అది చేసుకోండి, ఏటు కావాలంటే అది చూసుకోండి. అంతే కదా? హలో మందాకని ఏంటి నీకు కూడా రూమ్ కావాలా?
హలో మమ్మీ. మమ్మీ నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను వేలకు తింటున్నా. గోవా మొత్తం సరదాగా తిరిగేశా మమ్మీ. చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ వెదర్ చాలా హాట్. 4 రోజులు ఈ బీచ్ల వెంట తిరిగితే నల్లగా అయిపోవడం ఖాయం. ఓకే మమ్మీ, టేక్ కేర్, బాయ్. ఏయ్, ఎవర్రా ఇయ్యాలప్పుడు వాకింగ్? ఎవరదే? నేనేరా అప్పారావు. మీరా? చీకట్లో అవుపడలేదండి. అదేంటండి, పిచ్చి పిచ్చిగా ఆడేసి రుచి కొంప లేకుండా పిచ్చిని పగలగొడతారు అని అనుకుంటే డక్అవుట్ అయిపోయిన క్రికెట్ చేతిలో బ్యాట్ లాగా వాలిపోయి వెళ్ళిపోచ్చారటండి డల్గా. అంటే మన దగ్గర మ్యాటర్ ఏమైనా? సార్ ఏంటండి మరి ఎంత శనగొంటారు లాగా ఏడుస్తున్నారు? తినండి. అవుదా, చెప్పండి, ఎందుకు ఏడుస్తారు? లేనా? చెప్పండి, నేను ఉన్నాను కదా. అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగింది? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అంట కదా? ఇంకా కాలేదు, అవుతాను. ఇప్పటికైతే సబ్ ఇన్స్పెక్టర్. అవునా? మరి మీ పోలీస్ వాళ్ళు ఎవరు రాలేదేంది మన పెళ్ళికి? నేనే వద్దన్నాను. మనం హైదరాబాద్ వెళ్ళాక అందరిని పిలిచి సపరేట్ గా రిసెప్షన్ గ్రాండ్ గా ఇద్దామని. ఓహో, అయితే అప్పుడు రిసెప్షన్ కి పోలీస్ వాళ్ళందరూ వస్తారన్నమాట. పోలీస్ వాళ్ళేమో గాని నన్ను కాకాబట్టే దొంగలు, దోపిడీ చేసే పొలిటీషియన్స్ మాత్రం తప్పకుండా వస్తారు. అవును, మీ డిపార్ట్మెంట్ లో లేడీ పోలీస్ వాళ్ళు, పొలిటీషియన్ వాళ్ళ కూతుర్లు మీకెవరు నచ్చలేదా? ఎందుకు నచ్చారు? నచ్చుతారు. కానీ ఇక్కడ ఎవరి కళలు వాళ్ళవి, ఎవరి లక్ష్యాలు వాళ్ళవి, వాళ్ళ గోల్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ గోల్స్ కోసం పోరాడతారు. అంతేగాని ఈ ప్రేమ, పెళ్ళి అన్ని షో కేసులే. ఓ, సో మీకైతే ఆ షో కేసులు నచ్చావన్నమాట. అబ్బా, ఇప్పుడు ఆ షోలు కేసులు మనకెందుకు కానీ మనం హనీమూన్కి వచ్చాం డార్లింగ్. మంచి లవ్లీగా ఉందాం కదా. ఏయ్, ఏమైంది అనిత? ఏమైంది? ఏయ్, ఎవర్రా నీకు అనిత? ఏయ్, నీతోని కాను. ఏమైంది అనిత అసలు? ఏమైంది? ఎవర్రా అనిత? అమ్మో, నీకు దయ్యం పట్టినట్టుంది. అదిరా మ్యాటర్. ఇదిగోండి మిగిలింది క్వార్టర్, పట్టుకోండి. ఏసేయండి, నేను చూసుకుంటాను. ఏదైతే అదైంది. కొంచెం ధైర్యం వస్తే తాగితే. అది సేర్స్ కూకోండి. అదేంటండి, రూములో ఒక పక్క అగరబత్తి, ఇంకో పక్క వచ్చేసి స్వీట్స్, ఇటు పక్క ఫ్రూట్స్, ఇటు పక్క బత్తాయి పండు, అటు పక్క యాపిల్ పండు, మధ్యలో ఒక పిల్ల పండు, అదే పండు లాంటి పిల్ల. ఇవన్నీ కొరుక్కొని తింటారు అని అనుకుంటుంటే ఇట్ట కొరకలేని కొక్కరకోలాగా వెళ్ళిపోచ్చారేటండి మీరు. మరీ ట్విస్ట్ ఏంటండి? మా ఆవిడకి దయ్యం పట్టిందేమో అని అనుమానంగా ఉందిరా. అనుమానమా? కన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కడ? అనుమానం కాదు, పర్ఫెక్ట్ దెయ్యం. ఆ దెయ్యం కొంటా నన్ను చూసుకుంటాను కదా. నేను ఉన్నాను కదా, నన్ను చూసుకుంటాను. అవును, నీకు దయ్యాలతో పరిచయం ఉందేంట్రా? పరిచయమా?
మా తాత తాయెత్తుల తాతారావు దెయ్యాలతో దాండియా ఆడుకునేవాడు. మా నాన్న నరసింహరావు గోతాల బుర్రలు వండుకొని బూరెలు చేసుకుని తినేవాడు. ఇక అప్పారావు అంటే మనమే కొరికి దెయ్యాలతో ఖోఖో, పితాచాలతో ఫుట్బాలు, జాంబీలతో జుజుబీ ఆడుకునేవాడని మా చెడ్డ పేరుంది. ఇగో అక్కడ స్టార్ తిరక్క టైం కలిసి రాక ఇక్కడ ఇలా తిరుగుతున్నాను గాని అదే గాని స్టార్ కలిసి వచ్చుంటే సచిన్ టెండూల్కర్ లాగా ఈ పాటికి 100 భూతాల్ని ఒంగోబెట్టి భూతాలాట ఆడుకునేవాడిని. నమ్మబుద్ధి కావట్లేదురా. నన్ను ఇలా నమ్మద్దు. లైవ్ లో చూడండి. ఇగో గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమారా, మంత్రజాల, మాయాజాల, పరకాయ ప్రవేశల విద్య సైతం తెలిసిన వాణ్ణి. తాకిని డాకిని పటాల మీద పినాకిని ఆరేసిన బికిని రా రా వచ్చింది. చూసావా అమీర్పేట గ్రాఫిక్స్ ఎలా ఉంది? పో డబ్బులెక్కలు మాయు గది అట్లుంటది మనతోని. డిజే ఒరే అప్పు, నిజంగా నువ్వు గ్రేట్ రా. గ్రేటా గ్రేట్ నరా. మన పేరు చెప్తే ప్రతి దెయ్యం గుంటకి సుస్సు పడిపోవలసిందే. అయినా ఇంతకీ మేడం గారికి పట్టింది మగదయ్యమా ఆడదయ్యమా? ఒకవేళ ఆడదయ్యమే అయితే అది చిన్న గుంట, పెద్ద గుంట, ముసులు గుంట, పొట్టు గుంట, పొడుగు గుంట, కడుపు గుంట, జుత్తుల గుంట, లేక గుండు గుంట, లేక గుంట. అది ఏ బుడిదగుంటో నాకేం తెలుసురా. నువ్వు ఆ దెయ్యాన్ని వదిలిస్తే నీకు 10,000 బక్షిస్ ఇస్తానురా. నెట్ పని చేస్తుందా? ఈసారి ఖచ్చితంగా. అయితే చూడండి ఇప్పుడు నా పెర్ఫార్మెన్స్ ఉచితంగా. ఏయ్ జరము జటాజట పరము పటాపట కరము కరాకండి జరము జరాజండి. ఎవరు సార్ మీరు? మా అప్పుగాడేడి? మీ తుప్పులు తీర్చడానికి వచ్చిన అప్పునే నేను. ఒరే అప్పారావు, ఏంట్రా ఈ గెటప్? గెటప్ అంటే ఇది భూత వైద్యుడి గెటప్. అంటే డాక్టర్ కి తెల్లకోటు, లాయర్ కి నల్లకోటు, పోలీస్ కి కాకి కోటు ఉన్నట్టు ఈ భూత వైద్యుడికి గెటప్, సెటప్, యూనిఫామ్ ఏమంటకూడదు. అంటే ఈ గెటప్ చూస్తుంటే నాకు అలా అనిపించట్లే గానీ అమ్మవారి గుడి ముందు కొరడాలతో కొట్టుకుంటారు కదా, అలా ఉంది. ఏమండి నాకు తెలవగలుగుతాను. మీకు కావాల్సింది నా ఫ్లాష్ బ్యాకా పెర్ఫార్మెన్సా? సారీ అలా చెప్పు. ఇప్పుడు చూడు ఆ దెయ్యం గుంటకి మడత పెట్టి ఒంగోబెట్టి తొంగోబెట్టి చూడండి. లోపలికి వెళ్తున్నాను, గడి ఇలా వేస్తాను. యో మీకేమైనా అవసరం ఉంటే భయం వేస్తే బయట గడి వేసుకోండి. అంతేగాని లోపల నుండి అరుపులు రావచ్చు, కరుపులు రావచ్చు, ఇంకా గట్టి 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 గట్టిగా విజృంభించవచ్చు. ఎలాంటి శబ్దాలు వచ్చినా సరే తలుపు తీమాక. అసలు నా గొంతుతో నేనే పిలిచి బాబు తలుపు తీ అని వినిపించిన దానికి తీసేస్తామేమో. తీకు, ఎందుకంటే ఆ తలుపు నేనే తీసుకుని వస్తాను. అర్థమైందా? ఇదిగో దెయ్యం గుంట వస్తున్నా. నీ గుండెల్లో గుణపం గుచ్చి నీ పిలక పట్టి ఆడించి లాలించి జాడించి. ముఖమేది ఇక్కడుంది. వస్తే దెయ్యం గుంట ఏంటి నన్ను చూసిన వెంటనే మాట పడిపోయిందా? మనసులో భయం మొదలైందా? ఇంతకీ ఎవరితివే నువ్వు? ఇగో వాళ్ళు క్లిప్పింగ్లు, కప్లింగ్లు, కిస్సింగ్లు చేసుకుంటే నీకేంటే ప్రాబ్లము? నీకు దక్కలేదనా లేక నీకు మొక్కలేదనా? చెప్పు అసలు నీ పేరేంటే? నిమ్మ హెసరేను ఉంగల పేరు ఎన్ను తో నాకిసో తుమార నామ్ క్యా హై? నింజలటే పేరు మీ అన్ననం. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇంత బేస్ వాయిస్ లో అడుగుతున్నా నువ్వు చెప్పట్లేదంటే ఏంటి అలా చూస్తున్నావు? అబ్బా ఆహా, కళ్ళు అటు ఇటు తిప్పి నన్ను భయపెట్టేద్దామనే గుడ్లు పీకేస్తానే గుంట. అయినా నేనింత గంభీరంగా అడుగుతున్నాను, మౌనంగా ఉన్నావంటే పెర్ఫార్మెన్సా? ఇది నీ యాటిట్యూడా? నాకు గ్రాటిట్యూడ్ అనేదే లేదు. అయినా ఈ జుట్టు అంటే జూటు మిల్లులాగా పెదాలకి నల్ల లిప్టిక్, మొక్క నిండా పౌడర్ రాసేసుకుని అగో అటొక గీత ఇటొక గీత ఎర్రగా గీసేసుకుంటే ఆ కళ్ళ కింద మీద ఎగాదిగా నల్ల రంగు రాసేసుకుంటే భయపడిపోతాను అనుకున్నావా? భయపడాను, భయపెడతా. పరావెక్కడా? తగ్గేదేలే ఏయ్ ఇదేంటో తెలుసా నీకు? దీన్ని మంత్రదండం అంటారు. దీంతో ఒక్కటిచ్చానంటే మాడి మసి అయిపోతావు. ఇగో మా అనితమ్ములను ఎలా ఉండిపోతావా లేక ఈ దండానికి దండం పెట్టి ఒగ్గేసి వెళ్ళిపోతావా చెప్పు? లేకపోతే ఈ దండానికి పని చెప్పమంటావా? ఏది ఏరా మాడి మసైపోతానా? ఇప్పుడు చూద్దు గాని ఎవరు మాడి మసైపోతారో.
ఏడు తెలగొంది పిల్ల ఈ దండం నాకు ఇచ్చి మనం కూర్చొని డిస్కషన్ చేసుకుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే తలుపుతి బాబు తలుపుతి కొట్టాలు లేవు నేను కదలను ఎక్కడే ఉంటాను నాన్న కదలను ఇక్కడే ఉంటాను తలుపుతి ప్లీజ్ నా తలుపు లేరా నేను లేవను లే ఎందుకు లేవను లేస్తాను లేస్తాను ఏరా నువ్వు మాంత్రికుడివా అచ్చే నేను మాత్రం నన్ను ఎవరు చెప్పారు మా ఊర్లో అమ్మవారి సంబరాలకి డ్యాన్స్ చేస్తారు కదా జనక నక్క 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 డాన్సింగ్ లేచిన వాళ్ళకి డ్యాన్స్ మాస్టర్ నక్క మరెందుకు వచ్చావురా అంటే నీ పెరిమిటి నాకు 10,000 ఇస్తామంటే నీకు 10,000 కావాలా నీ ప్రాణాలు కావాలా ప్రాణాలే కావాలి బతుకుంటే బలుసోకి తినుకొని బతకొచ్చు అయితే వెళ్ళిపో వెళ్ళిపోతున్నాక ఇప్పుడు వెళ్ళిపోతాను అక్కడ నువ్వు అక్కడే ఉండి అక్కడే ఉండి కదలకు కదలకు అప్పు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు అప్పు మాట్లాడప్పు నువ్వు ఇలా పడుంటే నాకు చాలా బాధగా ఉంది మరో 5 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే మాకు దక్కుండేవాడివే కాదు అయినా ఓపెన్ చేయి అంటానన్నావు కదా మరి ఎందుకు ఆలస్యం అయింది అన్నాను కదా ఆయన సమయానికి గుర్తుండి సావక ఆయన దెయ్యం కొంట నా ముఖం ముందు ఇట్టా ముఖం పెడితే ఇంకేడు గుర్తుంటుంది నా కర్మ కాలిపోయింది అమ్మా ఇంకెక్కువ మాట్లాడలేను అయినా మేడం గారి స్టోన్కి నా స్టోన్కి తేడా తెలియలేదా నీకు సారీ అప్పు మధ్యలో తలుపు తీస్తే పూజ భంగం అవుతుందని నా ప్రాణగండం కంటే నీ పూజ గండమే ముఖ్యమా బాగా తగిలాయా అప్పు అయినా నువ్వు భూతాలతో దయ్యాలతో ఆడుకుంటానన్నావు కదా అన్నానా అనేముంటాను తెలుగు సినిమాలు చూసి 4 భూత మంత్రాలు నేర్చాను అదే భూత మంత్రాలు అని అనుకున్నాను అమ్మా జాగ్రత్త. బుద్ధిరిగిన కానించి మా అమ్మ కూడా నా ముడ్డి మీద కొట్టలేదు ఇప్పుడు ఈ దెయ్యం నా నడ్డెరగొట్టింది ఒక 2 రోజులు ఏడుగా ఏమీ తినలేనండి అబ్బా ఒంటి మీద సొక్కా వేసుకోలేను కింద ఉన్న డైరు మార్చలేనండి అయ్యిందేదో అయింది ధైర్యంగా ఉంది నా ధైర్యం మాట దేవుడెరుగు నా బొజ్జాల మీద ఒంటి మీద చేతులేక ఉన్నాడు చాలు నెట్ బ్యాలెన్స్ ఉంది అమౌంట్ ఏమంటావా హాయ్ అఖిల్ గుడ్ మార్నింగ్ రాత్రంతా కనిపించలేదు ఉదయం కూడా రూమ్ కి రాలేదు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు పక్కనుంటే పొడుచుకొని తింటావు దూరంగా ఉంటే రాలేదు అంటావు నీ అవ్వ అంతా నా కర్మ ఏంటి అఖిల్ అలా మాట్లాడుతున్నావు నేనేం చేశానని నాకు మార్నింగ్ షో చూపిస్తే పాపం అప్పుకి అయితే సెకండ్ షో చూపించావు మనుషుల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చిత్తుగా కొడుతూ మళ్ళీ ఏం చేశానంటావా కొట్టానా నేనా ఏదెక్కడ చూయించు చూపించుకోలేని ప్లేస్ లో కొట్టావులే పాపం అప్పారావుకి అయితే చెప్పప్పారావు నా పేరు అప్పారావు కాదు మీరెవరో నాకు తెలీదు మీరెవరో అస్సలు నాకు తెలీదు అప్పారావు నీకేమైంది ఏంటా అవతారం తమరిచ్చిన గట్టిపోయినమ్మా పౌరుషం లేకుండా రేషన్ బియ్యం తిన్న బాడీ కదా అమ్మా అందుకే తట్టుకుంటుంది లేదంటే అమ్మా ఈ పాటికి అన్నీ ముడుచుకుని లోపల షెడ్డకెళ్ళిపోయిను నేను నిన్ను కొట్టానా కొట్టుడా అది కొట్టుడు కాదు పిచ్చే కొట్టుడు ఒక తీన్ మారు ఒక డీజే ఒక బ్యాండ్ మేళం అన్నీ కలిపి మిక్స్ చేసి కొడితే ఉంటే అది చూశారు అది ఇదే అది పిచ్చు ఆవేశము అమ్మా తెలియక చూడైపోయాడమ్మా ఈ పిల్లోడు తమలపాకల తలతలలాడేవాడు కానీ తిని పారేసిన ఇస్తరాకలాగా
ఎలా చిరిగిపోయాడు? ఆ దేవుడే ఈ బాబును కాపాడాలి. వస్తానమ్మా. అమ్మా, బతుకుంటే బాగుంటే మళ్ళీ ఇటు కాసే రానమ్మా. ఇటు వెళ్ళాలి నేను. వస్తా బాబు, వస్తానమ్మా. అమ్మా అమ్మా. అఖిల్, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునిరా, మనం ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్కి వెళ్దాం. సరే. ఏం జరిగిందో ఏమో నాకేం గుర్తులేదు. వావ్, బ్యూటిఫుల్. అఖిల్, కమ్. Come on, Akhil. Akhil, come on. అనిత, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు అనిత? ఏయ్ ఆగు అనిత. అనిత ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు అనిత? ఏయ్ ఆగు. Akhil, come on, Akhil. Akhil, come on, Akhil. Come on, come, Akhil. అసలు ఏమైంది దీనికి? Come on, Akhil. Come on. Come on. Come on. అనిత, 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 అనిత. అప్పారావు, ఇందాక నేను అనిత ఏదో ప్లేస్ చూడ్డానికి వెళ్ళాం. అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉండే. సడన్గా కనిపించకుండా అక్కడి నుంచి మాయమైపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు అప్పారావు? నాకేం అర్థం కావట్లేదు. నా భార్య లేకపోతే నేను బతకలేను. పర్వాలేదు, కంగారు పడద్దు. నేను ఉన్నాను, నేను చూసుకుంటాను. నువ్వు ఏడవకు. నాకు తెలిసిన మంచి మాంత్రికుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఏదో తంత్ర విద్య ఉపయోగించి ఎక్కడ నీ భార్యని నీ దగ్గర తీసుకొచ్చేస్తాడు. నా మాట నమ్ము, నా మాట నమ్మి నవ్వుతారా. దా దా. ఓం కాళికా మాత. ఓం నమః శివాయ. స్వామి, స్వామి నమస్తే స్వామి. ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ. ఏం బాలక, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. స్వామి, మీరే నన్ను కాపాడాలి. అవును స్వామి, బిడ్డడు చాలా కష్టాల్లో ఉన్నాడు, అందుకే మీ కాడికి తీసుకొచ్చాను. నాకన్నీ తెలుసు. నువ్వు మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ బాలిక హఠాత్తుగా మాయమైంది, అంతేగా? అవును స్వామి. ఆమె కావాలని నీ నుండి పారిపోలేదు. ఆమెకి తెలియకుండానే
ఆమె నీకు దూరమైంది. కాదు కాదు, దూరం చేసింది. దూరం చేసిందా? ఎవరు స్వామి? నీ భార్యను ఆహ్వానించింది దుష్ట శక్తి. కంగారు పడాల్సిన పని లేదు. దాని నుండి ఆ బాలికను కాపాడి నీకు అప్పగించే బాధ్యత నాది. స్వామి, ఆ దుష్టశక్తి ఎవరు స్వామి? కొంప తీసి వీళ్ళ రిలేషన్ ఏంటి? మూర్ఖ, తొందరేలా? చూస్తావుగా, నేను పూజ ప్రారంభిస్తాను. ఎక్కడున్నా క్షణాల్లో మన ముందు వాలాల్సిందే. ఇలా వచ్చి కూర్చోండి. కాళికామాత, ఏ శాకిని, దాకిని, మోహిని, పిశాచిని ఆవాహయామి, ఆవాహయామి. ఏ బాలిక, కూర్చో. నేను బాలికను కాను, భగవత్ స్వరూపిని, అఖిలాండ కోటిని, ఆటలాడించే అసలు సిసలైన శక్తి స్వరూపిని. నీలాంటి పిల్ల మాంత్రికులకు అర్థం కాని అఖండ తేజోమయిని. సరే, ఒప్పుకుంటున్నా. నువ్వు చాలా గొప్పదానవని. కూర్చో. ఎందుకు ఈ బాలికను ఆహ్వానించావు? ఎందుకు అమాయకులైన యువతీ యువకుల్ని పట్టి పీడిస్తున్నావు? ఇంతకీ అసలు ఎవరు నువ్వు? నీ పేరేంటి? నీ ఊరేంటి? ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నావు? చెప్పు. నా రూపం చూడాలని ముచ్చట పడుతున్నట్టున్నావు, నా గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నట్టున్నావు. సరే, నువ్వంతా ఆశిస్తే నేను కాదంటానా? చూడు, నా నిజ స్వరూపాన్ని చూడు. చూస్తావా? చూడు. ఏం చేస్తావు నన్ను? ఏం చేస్తావు నన్ను? ఏమీ చేయలేవు. నేను సంవత్సరాల తరబడి పగ ప్రతీకారంతో రగిలిపోతున్నాను. ఆత్మను, ప్రేతాత్మను. చూసావుగా నా నిజస్వరూపాన్ని. నేను తలుచుకుంటే నిన్ను, నీ శక్తులను తునాతునకలు చేయగలను. ఈ లోకాన్నే గడగడలాడించగలను. రాణి, రాణి లాంటి జీవితాన్ని వదులుకొని ఒక మొగాడి చేతిలో మోసపోయి హతమై కోరికలు తీరక పగతో సెగతో రగిలిపోతున్న ఆత్మను నేను. నీకు ఏమన్యాయం జరిగింది? ఎవరు నిన్ను మోసం చేసింది? వాడు వాడు వాడే వైభవ్. ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు, అర్ధాంతరంగా హతమార్చాడు. వాడి గురించి తెలుసుకోవాలనుందా? అయితే చూడు. ఈ ఫారెస్ట్ దాటితే ఘాట్ రోడ్ వచ్చేస్తుంది.
అంటే మనం గోవాలోకి ఎంటర్ అయినట్టే. అవునా, అప్పుడే మనం గోవా వచ్చేసామా? జస్ట్ 50 minutes. ఇదిగో ఫారెస్ట్. ఫారెస్టా? వావ్, లవ్లీ. కారాపు వైభవ్, కారాపు. వైభవ్, అబ్బా నడవలేకపోతున్నాను. జస్ట్ అ మినిట్. హే వైభవ్, యు ఆర్ మై స్వీట్ హార్ట్. వావ్, బ్యూటిఫుల్ లొకేషన్, లవ్లీ వెదర్. నీకేమనిపిస్తుంది? నొప్పిగా ఉందా? లేదు, చాలా హాయిగా ఉంది. నిన్నిలాగే జీవితాంతం హత్తుకోవాలనిపిస్తోంది. మీ మగాళ్ళకేమీ తెలీదు. బల్బు కూడా స్విచ్ ఉంటుంది, అదేస్తేనే కరెంటు పాస్ అవుతుంది. స్విచ్ ఇక్కడ ఉందన్నమాట. అవును, ఎలా ఉంది? 1000 volts పాస్ అయినట్టుంది. షాక్ కొడుతుందేమో. షేక్ అయ్యేలా కొడుతుంది. యు ఆర్ మై స్వీట్ డార్లింగ్. హలో, ఎవరు? హాయ్ బావా, ఎలా ఉన్నావు? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను రా. ఏంటి ఈ మధ్య ఫోన్లే చేయడం మానేశావు? సారీ బావా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? బాయ్ బావా, టేక్ కేర్. ఓకేనా? ఎవడాడు? మా బావా. వాడంటే అంత ఇష్టమా? చాలా చాలా ఇష్టం. నీకు విషయం తెలుసా? వాడికి నేనంటే చాలా పిచ్చి. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని పట్టు కూర్చున్నాడు. చిన్నప్పుడు వాడితో నా జ్ఞాపకాలు అస్సలు మర్చిపోలేను. అయితే వెళ్ళి వాడినే చేసుకో. ఇది అస్సలు మారదు. నా ఫ్రెండ్స్ అప్పటికి అంటూనే ఉన్నారు, డబ్బు కోసం అవసరం కోసం నీలాంటి వాళ్ళు ఏమైనా చేస్తారని. నీకంటే కాల్ గర్ల్స్ చాలా బెటర్. డబ్బిస్తే వల్లిచ్చి న్యాయం చేస్తారు. మిస్టర్ వైభవ్, మైండ్ యువర్ టంగ్. నా క్యారెక్టర్ గురించి ఇంకొక మాట మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? చావు. చా, హ్యాపీగా ఈ గోవాకి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నా మూడంతా పాటు చేసావు. తెలిసి కూడా నేను లవ్ చేశాను, చూసావా? అదే నేను చేసిన పెద్ద తప్పు. ఎక్కడ ఉంచాల్సిందో అక్కడే ఉంచాల్సిందే. చా, రాణి 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 ఎంత ఘోరం జరిగిపోయింది రాణి, ఎంత ఘోరం జరిగిపోయింది రాణి. నువ్వు లేకుండా ఎలా బ్రతకగలరు రాణి? నీకు తెలియని విషయం ఏమిటంటే ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప అతను కావాలని నిన్ను చంపలేదు. నీ మీద అతనికి ఎంతో ప్రేమ. నువ్వు మరణించాక అతను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు, ఎన్నోసార్లు కన్నీళ్లు కార్చాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు. నీకు తెలియదు. అయినా అతడు నీకు అన్యాయం చేశాడని నువ్వు దురాత్మగా మారి కనిపించిన ప్రతి వారిపై పగ తీర్చుకోవటం ఏమి న్యాయం? ప్రతి మగవాడు వైభవ్ లాంటి వాడే. అమాయకమైన ఆడపిల్లల్ని అవసరానికి వాడుకొని మోజు తీరాక
హతమార్చే మానవ మృగాలు. అందుకే వాళ్ళ కోరికలు తీర్చకుండా అడ్డుపడుతున్నాను. నా కసి తీరా వాళ్ళని పీడించి చంపుతున్నాను. నాకందులో ఎంతో తృప్తుంది, మరెంతో ఆనందం ఉంది. తప్పంటావా? ముమ్మాటికి నువ్వు చేసే తప్పే. ఇప్పటికైనా నీ తప్పును గ్రహించి ఈ బాలికను విడిచి అంతర్ధానమైతే నీ కర్మఫలం ప్రకారం స్వర్గమో నరకమో ప్రాప్తిస్తుంది. వెళ్ళు, వెళ్ళి నీ గమ్యాన్ని వెతుక్కో. నా కథ మొత్తం విన్నాక నీకు నా మీద సానుభూతి కలగడం లేదన్నమాట. నా శక్తియుక్తులని తెలిసాక కూడా నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావన్నమాట. అయితే చూడు. హరహర మహాదేవ శంభో శంకర. అనంత శక్తి స్వరూపిణి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మా కాళికాదేవి, ఓ కాళికాదేవి, ఆం ఫట్. పీడ విరగడైపోయింది. అమ్మయ్యా. ఇక మిమ్మల్ని ఏ శక్తులు ఆపలేవు. చేతులు ఇవ్వండి. సుఖంగా ఉండండి. హాయిగా పిల్ల పాపలతో సుఖంగా ఉండండి. అమ్మయ్యా, ఇక మీకు శోభనం రాత్రి శుభం కార్డు.